నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వావిటపర్తి గ్రామ రెవెన్యూ సదస్సులో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించినా అక్కడ వచ్చే అర్జీలన్నీ జగనన్న భూముల రీసర్వే పైనే అని అన్నారు. ఎవరికైనా సమస్యలు ఉంటే రెవెన్యూ కార్యాలయంలో అర్జీలు పెట్టుకుని సమస్యలు తీర్చుకుంటామని, జగనన్న రీసర్వే చేసి లేని సమస్యలు సృష్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారన్నారు. పాస్ బుక్లపై సర్వే రాళ్లపైన ఆయన బొమ్మలు ముద్రించుకోవడానికి కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. అలాగే గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు విషయంలో 30 సంవత్సరాలకు తనఖా పెట్టి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారన్నారు. మొత్తం రెవెన్యూ వ్యవస్థను చాలా నాశనం చేశారు. ఆ రోజు నుంచి 2020 నుంచి పెద్దలు పొదలకూరు మండలంలో అక్రమాలు జరుగుతున్నాయని 2020 రెండు గ్రామాలకు సంబంధించి ఇక్కడ రెవెన్యూ సర్వీస్ మనం పుట్టినప్పటి నుంచి ఏదైనా సమస్య వస్తే రెవెన్యూ వాళ్ళు తెలిపోవాలి, తల్లిదండ్రులు తెలిపోవాలి, ఆడే తెలిపోవాలి. ఇప్పుడు సమస్యలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళే సృష్టించారు. మనం అడగకుండా మనకైతే సర్వే చేశారు. అంతకుముందు ఏదైనా అవసరం అయితే ఒక చలాన్ కడితే మన పొలం సర్వే చేసేవాడు. ఎవరికైనా అమ్ముతుంటే కొనేవాడు సర్వే చేసుకునేవాడు. మొత్తం ఈ సర్వే పేరుతో కంపెనీలు వచ్చేసేసారు. ఎక్కడికి పోయినా కంప్లైంట్, నేను రెవెన్యూ సదస్సు జరుగుతున్నా వాటిలో కంప్లైంట్లు అంతా రీసర్వేలో నాది 2 ఎకరాలు 1.5 ఎకరా అయిపోయింది, నాది 4 ఎకరాలది 3.5 ఎకరా అయిపోయింది అయ్యా. ఇదే నేనేమంటాను, ఎవడు సర్వే చేయమన్నాడు, ఎవడు సర్వే చేయమన్నాడు? మా పొలాలకి మా సమస్య వస్తే మేము సర్వే చేయించుకుంటాం. నాయకుడైతే మాత్రం మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక 200 ఏళ్ళకి సరిపడే సంపాదించుకోవాలి. ఇప్పుడు జగన్ అన్న ఏంటి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంక ప్యాలెస్ ఎన్ని ఎకరాలు? 29 ఎకరాలు. ఎకరా ఎంత? 100 కోట్లు. ఎకరా 100 కోట్లు. 1,10,000 చదరపు అడుగుల భవనం. దేనికోసం? 2019 24 కోసమా? మీ పిల్లలు, మనవాళ్ళు, ముది మనవాళ్ళు ఒక 50 తరాల కోసం. లోటస్ పాండ్ ఎంత? తాడేపల్లి ప్యాలెస్ ఎంత? ఒక్క వ్యక్తికి. అక్కడ హైదరాబాద్ ప్లస్ విజయవాడ, పులివెందుల, బెంగళూరు, కడప. ఎంత పాపం మీకు 5 ఏళ్లకే పరిమితం. తర్వాత అప్పచెప్పేశారు ప్రజలకి. అందుకని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు బుర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి. ఏదైనా సరే ఈరోజు ఏదైనా విజన్ ఉండాలి. విజన్ లేకుండా భవిష్యత్ తరాలకి మన 5 ఏళ్ళు నడుపుకొని పోతాం, మన ఇష్టమో. భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదని చెప్పి చేయమంటావా? నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి, ఒక ఎర్రమట్టి, ఒక ఇసుక, ఒక క్వార్ట్జ్, ఒక సిలికా, ఏది ఏ మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు, భూములు దోచేసుకున్నారు, ఫ్రీ హోల్డ్ పెట్టి. ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడితే ఏమొస్తున్నాయి? మీ రీసర్వేలో తప్పులు, మీ ఫ్రీ హోల్డ్లో దోపిడీలు, మీ రెవెన్యూలో భోగాతాలు బయటకు వస్తున్నాయి. 5 ఏళ్ళు మిమ్మల్ని పరిపాలనిస్తే వాళ్ళ బిడ్డ పాపలు అనుభవించేటట్టుగా దుర్మార్గంగా వాళ్ళని హింసలు పెట్టారు. మీరు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా శోచనీయం. కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది. రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ 5 ఏళ్ళకే పరిమితంగా అప్పు చేస్తే 5 ఏళ్ళు, లేకపోతే డెవలప్ చేస్తే 5 ఏళ్ళు అని చెప్పు. నువ్వు మాత్రం అప్పులు 30 ఏళ్ళకి చేయాలా? రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా? చంద్రబాబు నాయుడు మాత్రం 5 ఏళ్ళకే పరిమితంగా. ఇంత ఘోరంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి, బిడ్డల భవిష్యత్తు గురించి ఇంత నిర్లక్ష్యంగా నువ్వు మాట్లాడతావని మేము అనుకోం.